హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే అన్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి ఈజ్ కాల్డ్ లీనియర్ డయాఫాంటైన్. అంటే ఒక టూ వేరియబుల్స్ అనేవి ఎక్స్ అండ్ వై అనేవి తీసుకుంటే అవి ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి యొక్క ఫార్మేషన్లో ఉంటే దాన్ని ఏమంటారంటే లీనియర్ డయాఫాంటైన్ అని అంటారు. ద ఈక్వేషన్స్ హ్యావ్ ఎయిదర్ నో సొల్యూషన్ ఆర్ పర్టికులర్ సొల్యూషన్, అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అనే ఉంటాయన్నమాట. అంటే మనం తీసుకునే ఈ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి యొక్క ఫార్మేషన్లో ఉన్న వాటికి అయితే ఏ సొల్యూషన్ ఉండదు, లేదంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనే ఉంటాయి. సో హౌ టు నో దిస్? సో ఎలా తెలుసుకుంటాం? సో సొల్యూషన్ ఉందా లేదంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయని ఎలా తెలుసుకుంటాము? హౌ టు నో దిస్? ఫైండ్ డి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే డి అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో డి ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ ఏ కామా బి. సో మనం లాస్ట్ 2 క్లాసెస్ నుండి మనం జీసీడీ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఎక్స్టెండెడ్ యూక్లిడియన్ అల్గారిథం, నెక్స్ట్ వచ్చేసరికి యూక్లిడియన్ అల్గారిథం, జీసీడీ, ఇవన్నీ కోసం మనం ఆల్రెడీ లాస్ట్ 2 క్లాసెస్ నుండి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము అంటే ఒక డి అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఇఫ్ డి డస్ నాట్ డివైడ్ సి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనకి ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ ప్రకారం ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటో వాల్యూస్ అనేవి తెలిసిపోతాయి ఎగ్జాంపుల్స్లోన. అవునా? సో అప్పుడు మనకి సి అంటే ఏంటో తెలిసిపోతుంది. ఇక్కడ మన జీసీడీ ఆఫ్ ఏ కామా బి ద్వారా డి అంటే ఏంటో తెలిసిపోతుంది. కాబట్టి డి అనేది సిని డివైడ్ చేస్తుందా లేదా చూస్తాం. ఒకవేళ డి అనేది సిని డివైడ్ చేయకపోతే దెన్ ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్. ఒకవేళ డివైడ్ చేయకపోతే దానికి ఏ సొల్యూషన్ లేనట్టు, ఒకవేళ డివైడ్ చేస్తే దానికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనే ఉన్నట్టు. అర్థమైందా? సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? హౌ టు నో దిస్ అంటే ఫస్ట్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు డి చేస్తాం. ఓకేనా? తర్వాత డి అనేది డివైడ్ చేస్తుందా లేదా, చేస్తే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, చేయకపోతే నో సొల్యూషన్. ఓకేనా? సో దీనికి ఫస్ట్ కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఏంటి అంటే ఫస్ట్ ఏం చేస్తాం? డి అనేది ఫైండ్ అవుట్ చేసేస్తాము, అదొకటి. నెక్స్ట్ రెడ్యూస్ ద ఈక్వేషన్ టు a1x ప్లస్ b1y ఈక్వల్ టు c1 బై డివైడింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ బై డి. సో ఇక్కడ మనం ఆల్రెడీ డి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఈ యొక్క డి అనే దాన్ని ఏం చేస్తామంటే ఈ బోత్, ఇది లెఫ్ట్ ఈక్వల్ టుకి అటువైపు ఉన్నదాన్ని రైట్ అంటాం కదా, సో ఈ బోత్ సైడ్స్ ఈ యొక్క డి తోటి డివైడ్ చేస్తాం. డి అనే దగ్గర ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని దీంతో డివైడ్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ డి డివైడ్స్ ఏ కామా బి కామా అండ్ సి బై ద అసంప్షన్. సో అదేంటి పాసిబుల్ మాట, అన్నింటినీ డివైడ్ చేస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనకి ఏదైతే డి వస్తుందో దాంతో ఈ రెండింటిని డివైడ్ చేయాలి, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే సాల్వ్ ఫర్ ఎస్ అండ్ టీ ఇన్ ద రిలేషన్. సో ఎస్ అండ్ టీ వాల్యూస్ అనే వాటిని ఇక్కడ సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, ఈ ఎక్స్ ప్లేస్లో ఎస్ని, ఈ వై ప్లస్లో టీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. a1s ప్లస్ b1t ఈక్వల్ టు, సో ఇక్కడ దేనికి ఈక్వల్ చేస్తున్నాం మనం? జీసీడీ ఆఫ్ a1 కామా b1. ఓకేనా? సో ఇదే కదా మనకి నార్మల్గా ఈక్వేషన్ వచ్చేసరికి ఏంటి, సో ఎక్స్టెండెడ్ యూక్లిడియన్ అల్గారిథంలో ఈక్వేషన్ ఏంటి, ఎస్ ఇంటూ ఏ, ఇక్కడ a1s ప్లస్ b1t ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ ఏ కామా బి అని తీసుకున్నాం. సో ఇక్కడ కూడా సేమ్ ఈక్వేషన్ ఏంటి, సో ఎస్ ఇంటూ a1 టీ ఇంటూ b1 ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ a1 కామా b1 యూజింగ్ ద ఎక్స్టెండెడ్ యూక్లిడియన్ అల్గారిథం. ఓకేనా? సో ఈ ఫార్మాట్లో ఉన్నదాన్ని ఈ ఫార్మాట్లోకి తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు పర్టికులర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్లో కూడా ఒక పర్టికులర్ సొల్యూషన్ ఉంటుంది, అదేవిధంగా కొన్ని జనరల్ సొల్యూషన్స్ అనే ఉంటాయి. మరి పర్టికులర్ సొల్యూషన్కి వచ్చేసరికి సో ఇక్కడ ఏంటి, ఎక్స్ నాట్, సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు, సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు సి బై డి, సో డివైడెడ్ బై సి బై డి ఇంటూ ఎస్, అండ్ వై నాట్ ఈక్వల్ టు సి బై డి ఇంటూ టీ. ఇక్కడ మనం ఏదైతే ఎస్ టీ వాల్యూస్ అనేవి వస్తాయో అది ఇక్కడ ఎస్ టీ దగ్గర పెడతాం. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి ఎక్స్కి ఒక వాల్యూ, వైకి ఒక వాల్యూ, వేర్ కే ఈజ్ అన్ ఇంటీజర్. సో ఇంటీజర్స్ అంటే తెలుసు కదా, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ వచ్చేసరికి మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. సో మనం ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి తీసుకుంటాం. ఓకేనా? విత్ 0.
సో ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఏంటి, ఫైండ్ ద పర్టికులర్ అండ్ జనరల్ సొల్యూషన్స్ టు ద ఈక్వేషన్ అన్నాడు. సో 21x ప్లస్ 14y ఈక్వల్ టు 35 అనే ఈక్వేషన్ తీసుకున్నాడు. సో గివెన్ ఈక్వేషన్ 21x ప్లస్ 14y ఈక్వల్ టు 35, దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం. దట్ ఈస్ రిటన్ యాజ్, సో మనకి జనరల్ ఫామ్ ఏముంది, లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ వచ్చేసరికి ax ప్లస్ by ఈక్వల్ టు c. సో దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నట్లయితే వెన్ కంపేరింగ్ ఈక్వేషన్ 1 and 2 వి గెట్ ఏం తెలుస్తుంది, సో ఏ ప్లస్లో 21 ఉంది, బి ప్లస్లో 14 ఉంది, సి ప్లస్లో 35 ఉంది, అవునా. సో మనకేం తెలుసు, వి నో దట్ డి ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ ఏ కామా బి అని తెలుసు, అవునా. సో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో డి అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డి ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ ఏ కామా బి చేస్తే అప్పుడు మనకి డి వాల్యూ వస్తుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఏ అంటే ఎంత ఇచ్చారు, మనకి ఏ అంటే 21 ఇచ్చారు, బి అంటే 14 ఇచ్చారు. సో ఇక్కడ ఆ వాల్యూస్ తీసుకుంటాం, జీసీడీ ఆఫ్ 21, 14. సో మీకు ఇక్కడ జీసీడీ ఆఫ్ 21, 14 ఎలా చేయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్లై యూక్లిడియన్ అల్గోరిథం ద్వారా ఎలా చేయాలో చెప్పాను. అంటే ఇక్కడ ఏదైతే చిన్న నెంబర్ ఉందో ఆ చిన్న నెంబర్ తోటి ఈ యొక్క పెద్ద నెంబర్ అనే దాన్ని ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాము. సో 14 1s 14. సో 21లో 14 మైనస్ చేస్తే ఎంత, 7 అనేది మిగులుతుంది. సో 7 అనేది ఏమవుతుంది అంటే రిమైండర్ అవుతుంది. సో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో స్టెప్స్ అనేది చెప్పాను ఎలా చేయాలి. సో ఇక్కడ ఈ 7 ఉంది కదా, ఈ 7 అనేదాన్ని ఇప్పుడు బి ప్లస్లో రాసుకుంటాము, ఈ 14 అనేదాన్ని ఏ ప్లస్లో రాసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ చిన్న ఉన్నదాన్ని దీంతో డివైడ్ చేస్తాం. సో 7 1s 7, 7 2s 14 కదా. సో డైరెక్ట్గా 2. సో 7 2s 14 అంటే 14 మైనస్ 14 అంటే 0. సో రిమైండర్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఈ 0ని మళ్ళీ ఈ యొక్క బి ప్లేస్లో రాసుకుంటాం, ఈ 7 అనేదాన్ని ఏ ప్లేస్లో రాసుకుంటాం. సో జీసీడీ ఆఫ్ 7, 0 ఇది ఏ ఫార్మేట్లో ఉంది, జీసీడీ ఆఫ్ ఏ, 0 ఈక్వల్ టు ఏ. సో జీసీడీ ఆఫ్ ఏ, 0 అంటే ఇక్కడ ఏముంది, ఏ ప్లస్లో 7 అనేది ఉంది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 7. సో డి ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ 7. సో మీరు ప్రీవియస్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ మీరు ఒకసారి చూసిన తర్వాత మీరు ఈ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి దాని యొక్క ప్రీవియస్ క్లాస్ అనేది లింక్ అయి ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏం చూస్తాము, దానికి నో సొల్యూషనా లేదంటే ఏమైనా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా లేదంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డి అనేది సిని డివైడ్ చేస్తుందా లేదా, ఇఫ్ డి బై సి. సో ఇక్కడ చాలామంది అనుకుంటారు అదేంటి 35 డివైడెడ్ బై 7 కదా, అంటే 35 అనేది 7 చేత డివైడెడ్ బై అవుతుంది కాబట్టి 35/7 రాయాలి కదా అనేసి. సో మనం ఇక్కడ 7 బై మనం ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం రాసుకుంటున్నాం. డి వచ్చేసరికి 7, ఇది ఒక ఈక్వేషన్ అంటే ఇది ఒక ఫార్ములా, డి బై సి అనే రాసుకోవాలి, సి బై డి అని రాసుకోవట్లేదు. మనకి ఇక్కడ డి బై సి అంటే 7/35 అంటే అర్థం ఏంటి, 7 డివైడ్స్ 35. నార్మల్గా మనం మ్యాథమెటికల్గా అయితే 35/7 అని రాసుకుంటున్నాం, అవునా. సో ఇక్కడ వచ్చేసరికి ఎలా చదువుతామంటే 7 డివైడ్స్ 35 అని రాస్తామన్నమాట అని చదువుతాం, ఓకేనా. 7 డివైడ్స్ 35. సో 1 ఈజ్ పర్టికులర్ సొల్యూషన్ అంటే ఇక్కడ ఏమవుతుంది, 7 5s 35 అంటే 7 అనేది 35ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతాయి, సొల్యూషన్ ఉన్నట్టు, అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నట్టు. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటే దానికి మళ్ళీ ఒక పర్టికులర్ సొల్యూషన్ ఉంటుంది, దానికి కొన్ని జనరల్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ సొల్యూషను ఆ జనరల్ సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో ఇక్కడ చూద్దాం, పర్టికులర్ సొల్యూషన్ వచ్చేసరికి మనకి ఏమని వచ్చింది, 21x ప్లస్ 14y ఈక్వల్ టు 35. సో ఆల్రెడీ మనకి ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ రాసుకుంటాం. సో ఇది థర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, డివైడ్ బోత్ సైడ్స్ బై. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ పాయింట్లోన a1x ప్లస్ b1 ఈక్వల్ టు c1 ఏదైతే ఉందో దీన్ని మనకు వచ్చిన d తోటి రెండు వైపులా డివైడ్ చేయాలి అని చెప్పాను, అవునా. సో అదే చేస్తాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి డివైడ్ బోత్ సైడ్స్ బై 7 in 3 అంటే దీనికి మనం చేస్తాం డివైడ్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం చేస్తాము, 7 1s 7, 7 2s 14, 7 3s 21. సో ఇది 3తో డివైడ్ అవుతుంది. ఇది వచ్చేసరికి 7 2s, ఇది వచ్చేసరికి 7 5s. అప్పుడు ఏమవుతుంది, దీనికి ఫర్దర్గా 3x ప్లస్ 2y ఈక్వల్ టు 5 అనేది మిగులుతుంది. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకుంటాం. అర్థమైందా ఎలా డివైడ్ చేయాలో. సో అది ప్రతిదీ 7తో డివైడ్ అవుతుందా లేదా, సో అవుతుంది కాబట్టి రాసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, యూజింగ్ ఎక్స్టెండెడ్ యూక్లిడియన్ అల్గోరిథం ఫైండ్ ఎస్ఎన్టీ. సో ఇక్కడ ఎక్స్టెండెడ్ యూక్లిడియన్ అల్గోరిథం యొక్క ఫార్ములాని యూజ్ చేసి ఎస్ఎన్టీ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పుకున్నాం సెకండ్ పాయింట్ వచ్చేసరికి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం,
సో ఫస్ట్గా ఎక్స్ ప్లేస్లో ఎస్ని, వై ప్లేస్లో టీని పెట్టుకుంటాం. నెక్స్ట్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి. సో జీసీడీ ఆఫ్ ఏ కామా బి వాల్యూ కావాలి అంటే సో ఇక్కడ మనకి 1 అని రాస్తారు కదా, మరి 1 అని ఎలా వస్తుంది అనేసి అంటే మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇది ఎక్స్టెండెడ్ యూక్లిడియన్ అల్గారిథం ప్రాసెస్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కాబట్టి నేను ఈ క్లాస్లో అంతగా చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే చెప్తే ఎక్కువ టైం టేక్ అనేది అయిపోతుంది, వీడియో అనేది ఎక్కువసేపు అయిపోతుంది. సో ఫైండ్ జీసీడీ ఆఫ్ 3,2. ఓకేనా, 3,2 అనేసి ఇక్కడ ఏం రాసుకున్నాం, ఎందుకంటే ఇది ఏ ఫార్మేట్లో ఉంది, ఏఎస్ ప్లస్ 2b ఫార్మేట్లో ఉంది కదా. సో ఏఎస్ ప్లస్ 2b ఫార్మేట్లో ఉంది అంటే జీసీడీ ఆఫ్ ఏ కామా బి. జీసీడీ ఆఫ్ ఏ కామా బి అంటే ఎంత, ఇక్కడ 3,2, వేర్ R1 ఇస్ అంటే R1 కామా R2, లేదంటే ఏ కామా బి, R1 ఈజ్ 3 అండ్ R2 ఈజ్ 2. అర్థమైందా? సో మనం ఇక్కడ ఉన్న ఈక్వేషన్కి తీసుకోవట్లేదు, ఫర్దర్గా ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దానికి మనం చేస్తున్నామన్నమాట. సో జీసీడీ ఆఫ్ 3,2, జీసీడీ ఆఫ్ 3,2ని ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయని చెప్పాను. ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఎస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, టీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఈ ఫార్ములాస్ అన్నింటినీ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ కోషియంట్ పెట్టుకుంటాం, తర్వాత ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే R1 R2 R, S1 S2 S, T1 T2 T అనే టేబుల్స్ని యూజ్ చేస్తామని చెప్పాను. అదేవిధంగా R1 దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క ఏ వాల్యూ రాసుకుంటాము, R2 దగ్గర వచ్చేసరికి బి వాల్యూ రాసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇందులో 2 అనేది చిన్నది కాబట్టి, అంటే బి దగ్గర కదా ఎప్పుడు చిన్నది ఉంటుంది. సో 2 1s are 2, 2 2s are 4 కాబట్టి పెద్దది అయిపోతుంది. సో 2 1s are 2 అంతే కదా. సో ఇక్కడ 2 తీసుకుంటాం, 3 తీసుకుంటాం, అప్పుడు ఏమవుతుంది మనకి 2 1s are 2. సో 3లోంచి 2 తీసేస్తే 1 అనేది మిగులుతుంది. సో కోషియంట్ ఎంత ఉంది, కోషియంట్ అనేదాన్ని ఇక్కడ క్యూ దగ్గర రాసుకుంటాము, రిమైండర్ అనే దాన్ని మనము ఆర్లో రాసుకుంటాము. సో క్యూ అంటే కోషియంట్, రిమైండర్ అంటే ఆర్. ఓకేనా. సో ఇక్కడ కోషియంట్ ఎంత ఉంది, 1 కాబట్టి 1 రాసుకుంటాం. రిమైండర్ ఎంత వచ్చింది, రిమైండర్ కూడా 1 కాబట్టి ఇక్కడ 1 దగ్గర రాసుకుంటాం. అదేవిధంగా సో ఇదొక్కటి ఈ ఫార్మేట్లో రాస్తాం. ఓకేనా, ఇదొక్కటి మనం యూక్లిడియన్ అల్గారిథంలో రాస్తాం, మిగతా అంతా కూడా ఇదంతా కూడా ఎక్స్టెండెడ్ యూక్లిడియన్ అల్గారిథం ఫార్ములా. సో ఎలా చేసుకుంటాం, S1 ఉంది, S2 ఉంది, S ఉంది. సో ఇప్పుడు S అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి అంటే మెయిన్గా S1 S2 ఎప్పుడు కూడా 1 0, ఇనిషియల్ వాల్యూస్ వచ్చేసరికి 1 0, T1 T2 వచ్చేసరికి ఎప్పుడు కూడా ఇనిషియల్ వాల్యూస్ 0 1. అవి ఫిక్స్డ్ మాట, ఇంకా ఏ క్వశ్చన్కైనా 1 0 0 1 వాల్యూస్ అనేవి ఫిక్స్డ్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎక్కడైనా సరే ఈ రెండు ఫిక్స్డ్ మాట. సో ఇక్కడ 1 0 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. S ఈక్వల్ టు S1 అంటే ఎంత 1 మైనస్ S2 అంటే ఎంత 0 ఇంటూ క్యూ అంటే ఎంత 1. సో 0 ఇంటూ 1 అంటే వాల్యూ ఎంత 0. సో S1 వాల్యూ ఎంత 1. సో 1 మైనస్ 0 అంటే 1. ఓకేనా, అంతే కదా. సో మీరు ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ మీకు S1 వాల్యూ తెలుసు, S2 వాల్యూ తెలుసు, ఈ పర్టికులర్ క్యూ వాల్యూ తెలుసు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి మీకు వాల్యూ ఎంత వస్తే అంది Sలో పెడతారు. అదేవిధంగా T దగ్గర కూడా మీకు వాల్యూ ఎంతైతే వస్తుందో అది T దగ్గర వేస్తారు. సో నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు 3 2 1 వస్తుంది. సో ఇక్కడ R దగ్గర ఉన్నది ఏం చేస్తారు, R2 దగ్గర వాల్యూ రాసుకుంటారు. R2 దగ్గర ఉన్న వాల్యూని R1 దగ్గర రాసుకుంటారు. అర్థమైందా? సో ఎలా రాసుకోవాలి ఏంటనేది అందుకనే మీకు ప్రీవియస్ క్లాసెస్ చూడండి అంటున్నాను, అక్కడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఆ విధంగా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత దీనికి కోషెంట్ ఎంత వచ్చింది 2 వచ్చింది, ఎందుకంటే 1 2s are 2 కాబట్టి. సో 2 మైనస్ 2 అంటే రిమైండర్ ఎంత 0. ఓకేనా, అందుకనే ఇలా రాసుకున్నాను. సో దీంతో ఇప్పుడు దీని కోషెంట్ ఏమవుతుంది, సో ఏ పర్టికులర్ లైన్కి ఆ పర్టికులర్ క్యూ అనేదాన్ని యూజ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్కి వచ్చేసరికి S1 S2 దగ్గర క్యూ ఏం యూజ్ చేస్తాం 2 అని యూజ్ చేస్తాం, మళ్ళీ 1 అని చేయకూడదు 2 అని చేయాలి. ఓకేనా, అలా వచ్చిన తర్వాత కిందకు వచ్చాక ఏమైంది, ఈ 1 అనేది ఇక్కడ రాసుకుంటాము. ఓకే, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 0 అనేది ఇక్కడ రాసుకుంటాం, 1 అనేది ఇక్కడ రాసుకుంటాం. అంటే ఇక్కడ రిమైండర్ R2 దగ్గర అనేది ఎప్పుడైతే 0 అవుతుందో దాని యొక్క R1 ఆన్సర్. ఓకేనా, అర్థమవుతుందా? మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ఈ ఫార్మేట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రీవియస్ క్లాస్లో ఎక్స్టెండెడ్ యూక్లిడియన్ అల్గారిథం చెప్పాను, ఒకసారి అది చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో ఇక్కడ R అయితే ఇక్కడ మనకి ఏంటి వచ్చింది, R2 వచ్చేసరికి 0 వచ్చింది. R2 అనేది 0 వచ్చింది కాబట్టి మనకి వాల్యూ ఏమవుతుంది, సో ఇక్కడ ఏముంది R1 కామా R2. సో జీసీడీ ఆఫ్ R1 కామా R2 కదా, జీసీడీ ఆఫ్ ఇక్కడ R1 అంటే ఎంత 1 కామా 0, జీసీడీ ఆఫ్ 1 కామా 0 అంటే ఇక్కడ మనకు ఫార్ములా ఏం చెప్పుకున్నాం, జీసీడీ ఆఫ్ A కామా 0 ఈక్వల్ టు ఏ అని చెప్పుకున్నాం కదా. సో జీసీడీ ఆఫ్ 1 కామా 0 వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. అదేవిధంగా S1 దగ్గర 1 వచ్చింది, S2 దగ్గర -2 వచ్చింది.
సో ఎస్ దగ్గర ఏం రాదు, T1 దగ్గర -1, T2 దగ్గర 3. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ అనేటి వాటిని యూజ్ చేసుకొని చేసాము. ఓకేనా. సో ఈ విధంగా వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు GCD ఆఫ్ 3, 2 అంటే R1 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1. S = S1 అంటే S వాల్యూ తీసుకోవాలంటే S1 వాల్యూ తీసుకుంటాం. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1 వాల్యూ వచ్చింది. మనకి T = T1 కాబట్టి T1 వాల్యూ ఎంత -1. సో మనకి ఇప్పుడు GCD ఆఫ్ A, B వాల్యూ వచ్చేసింది, అదేవిధంగా S వాల్యూ వచ్చేసింది, నెక్స్ట్ T వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి థర్డ్ వన్ ఏంటి అంటే పర్టికులర్ సొల్యూషన్ అండ్ జనరల్ సొల్యూషన్స్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేయడం. సో అర్థమైంది కదా, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, GCD ఆఫ్ A, B వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. సో ఆ వాల్యూని ఇక్కడ రాసుకున్నాం. GCD ఆఫ్ A, B వాల్యూ ఎంత రాసుకున్నాం 1 అని రాసుకుంటాము. సో మీకు లేదు వేరే నెంబర్ ఏదైనా వచ్చిందంటే ఆ నెంబర్ రాసుకుంటారు. అర్థమైందా. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసరికి యాజ్ పర్ పర్టికులర్ సొల్యూషన్. సో పర్టికులర్ సొల్యూషన్ యొక్క ఫార్ములా ఏంటి, x0 = C/D × S అండ్ y0 = C/D × T. సబ్స్టిట్యూట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. A = 21, B = 14, C అంటే ఎంత 35, D అంటే ఎంత 7, నెక్స్ట్ S వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1, నెక్స్ట్ T వాల్యూ ఎంత -1. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే 35 / 7 × 1 అంటే ఎంత, సో 7 1s 7 5s, సో 5 అనేది ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా y0 దగ్గరికి వచ్చేసరికి 7 1s 7 5s అండ్ 5 × -1 అంటే -5. ఓకేనా. మైనస్లు కూడా చూసుకోవాలి -5. సో x0 వాల్యూ 5 వచ్చింది, y0 వాల్యూ -5 వచ్చింది. అది పర్టికులర్ సొల్యూషన్. మరి జనరల్ సొల్యూషన్కి వచ్చేసరికి ఏమని వచ్చింది మనకి ఇక్కడ = సో దీనికి కూడా ఒక పర్టికులర్ మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా. సో ఆ ఫార్ములా ప్రకారం తీసుకుంటాం. x = x0 వాల్యూ ఎంత 5 + k ఇంటూ, సో k వాల్యూ తెలియదు, సో k ఇంటూ b అంటే ఎంత 14 / d అంటే 7. అదేవిధంగా y ఈక్వేషన్కి వచ్చేసరికి y = y0 ఎంత -5 - k, a అంటే ఎంత 21 / 7. సో ఇప్పుడు ఫర్దర్గా ఏం చేస్తాం, సో 7 1s 7 2s, సో 2 × k అంటే 2k, నెక్స్ట్ ఇక్కడ కూడా -5 - 7 1s 7 3s, సో 3 × k 3k. ఓకేనా. సో హియర్ k ఈజ్ అన్ ఇంటీజర్ అని చెప్పుకున్నాం కాబట్టి k వాల్యూస్ ఏంటి 0 to up to infinity మాట. దెన్ సబ్స్టిట్యూట్ k ఇన్ అబౌవ్. సో ఈ k వాల్యూస్ అనేవి ఇందులో అప్లై చేస్తామట. సో ఫస్ట్ ఏం తీసుకుంటాం 0 తీసుకుంటాం. సో k = 0 అంటే, సో 2 × 0 అంటే 0, 2 × 0 అంటే 0, అంటే 0 × ఎనీథింగ్ 0 కాబట్టి, సో 2 × 0 అంటే 0, సో 0 + 5 అంటే 5, సో 5 తీసుకుంటాం. అదేవిధంగా y వాల్యూ ఎంత తీసుకుంటాం 3 × 0 అంటే 0, సో -5 - 0 అంటే ఎంత -5, సో ఇక్కడ -5, సో 5, -5. ఇది ఎప్పుడు 0 అప్లై చేస్తే, అదే 1 అప్లై చేస్తామనుకోండి 2 × 1 అంటే 2 1s 2, సో 5 + 2 అంటే ఎంత 7. అదేవిధంగా 3 1s 3, సో -5 - 3, సో -5 - 3 అంటే వాల్యూ ఎంత -8. ఆ విధంగా 2 3 4 అన్ని k వాల్యూస్ అప్లై చేస్తే అప్ టు ఇన్ఫినిటీ వరకు మనకి సొల్యూషన్స్ అనేవి వస్తాయి. అందుకనే మనం ఇక్కడ ఏం చెప్తాము అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, లేదంటే నో సొల్యూషన్. ఓకేనా. సో ఇదే లీనియర్ డయాఫాంటైన్ ఈక్వేషన్స్. మనం మొత్తం కూడా ఈ యొక్క పర్టికులర్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఇది చేస్తాము. మీరు ఈ క్లాస్ చూసే ముందు మిగతా 2 క్లాసెస్ అనేవి చూస్తే మీకు ఈ టేబుల్ అనేది ఎలా చేయాలి ఏంటి అని అర్థమవుతుంది. ఓకేనా. సో టైం టేకింగ్ కాబట్టి ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.